హలో అందరికీ. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఓం నమ శివాయ అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా ఓం నమ శివాయ అంటే ఏంటి? ఓం నమ శివాయ. నా అంటే భూమి, మ అంటే నీరు, షి అంటే అగ్ని, వా అంటే గాలి, యా అంటే విశ్వం. ఓం నమ శివాయ అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, విశ్వం అని అర్థం. ఈ విశ్వం మొత్తాన్ని నడిపించేది ఎవరు? మన శివయ్యే. శివపార్వతులు ఇద్దరిని కలిసే పూజిస్తాము. మన సృష్టికర్తలు ఎవరు? శివపార్వతులు. మనము శివుణ్ణి పూజించిన అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని పూజించినప్పుడు అమ్మవారితో పాటు శివుణ్ణి పూజించాలి. ఇద్దరిని ఏకంగా శివపార్వతుల్లా కొలిచి పూజించాలి. మరి శివ అంటే ఏంటి? మీరు ఎవరికైనా తెలుసా శివ అంటే ఏంటి? శివ అంటే క్షేమం, శాంతి, శుభం, మంగళమని అర్థం. గత జన్మలో ఎంతో పుణ్యం చేస్తే కానీ ఈ జన్మలో శివభక్తి మనకి కలగదు. శివలింగం పరమేశ్వరుడి నిర్గుణ రూపానికి ప్రతీకగా భావిస్తాం. ఈ చరాచర సృష్టి ఎక్కడి నుండి మొదలవుతుందో తిరిగి దేనిలో కలిసిపోతుందో అదే శివలింగం అవుతుంది. శివలింగం శివుడైతే పీఠం పార్వతీదేవి అవుతుంది. శివభక్తులు శివలింగంలో శివుడితో పార్వతీదేవిని కూడా తప్పక పూజించాలి. శివశక్తులు సమిష్ట రూపం శివలింగం అవుతుంది. శివలింగంలో త్రిమూర్తులు కూడా కలిసి ఉంటారు. త్రిమూర్తులు అంటే ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ అఖండ విశ్వం లింగ రూపంలోనే ఉందని, లింగ మధ్య జగత్ సర్వం అని అన్నారు మన పెద్దలు. మన పూర్వీకులు ఏమన్నారంటే లింగ మధ్య జగత్ సర్వం అని అన్నారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.